సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ఇంకా వార్తల వివరాల్లోకి వెళ్తే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని సిఐటిసి జిల్లా కార్యదర్శి అచ్యుతరావు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు పెందుర్తి ఎస్డిఎస్ కార్యాలయం వద్ద రెండో రోజు కూడా ధర్నా కొనసాగించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసి గౌరవ వృత్తి మాకొద్దు, కనీస వేతనం కావాలంటూ నినాదించారు. ప్రభుత్వం స్పందించకపోతే గద్దె దించుతామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అచ్యుతరావు మాట్లాడుతూ, ఎన్నికల్లో తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మర్చిపోయారని విమర్శించారు. గ్రాడ్యుటీ చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, రాజకీయ జోక్యం నిరోధించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోతే గద్దె దింపుతామని అచ్యుతరావు హెచ్చరించారు. సిఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా అంగన్వాడీలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. చర్యలకు పిలుపునిచ్చి మోసం చేశారని, ఆ తర్వాత యాప్లు పెట్టి అంగన్వాడీలను వేధిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సిఐటిసి నాయకులు అనిత, దేవి, సీట్ నాయకులు బృందం, భవానీ, జగన్ తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి ప్రాజెక్టు నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బృందావతి మాట్లాడింది ఏంటంటే, ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది అంగన్వాడీల పైన. కాబట్టి మేము గొంతెమ్మ కోరికలు ఏమీ కోరట్లేదయ్యా సీఎం గారు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని మీరే కదా మాట ఇచ్చారు, ఈరోజు మడం తిప్పడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఈ అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. ఇది వరకు సుప్రీంకోర్టు 2022లో ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయమని మేము పదే ఎందుకంటే పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కూడా గ్రాడ్యుటీని అమలు చేశాయి. ఈయన సుప్రీంకోర్టు తీర్పునే ధిక్కరించే పనిలో ఉన్నారు ఈ సీఎం గారు. మా ఆకలి మంటలు మానసిక స్థితి ఏమీ కూడా ఆయనకి అర్థం అవ్వట్లేదు. దయచేసి అయ్యా, మేము ఈ సమ్మె సందర్భంగా మీకు తెలియజేయింది ఏంటంటే, మీరు మా ఖచ్చితమైన ఈ కోరికల్ని అనుమతించారు లేదా అన్న పక్షంలో మేము గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా ఈ అంగన్వాడీల ద్వారా గద్దె దించుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగస్తులు నిన్నటి నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మెని సావధానంగా పరిష్కరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపు చర్యలకి, కవ్వింపు చర్యలకి పాల్గొంటూ ఉంది. నిన్న కూడా చర్చలకని చెప్పి పిలిచి మంత్రులు ఎవరో హాజరు కాకుండా చీఫ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చర్చలు జరిపి 3 యూనియన్ లీడర్లతోటి కూడా మీరు కనుక తక్షణమే డ్యూటీల్లో జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని అందరినీ తొలగించి మీ స్థానంలో కొత్త వాళ్ళని వేసుకుంటాం, 1,00,000 మందిని కొత్త పోస్టులు వేస్తామని చెప్పి బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇటువంటి బెదిరింపు చర్యలకి అంగన్వాడీలు ఎవరో భయపడరు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వాళ్ళ జోలికి వస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాం. మా ఉద్యోగాలు తొలగించడం కాదు, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాన్ని, ఈ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేల ఉద్యోగాన్ని తొలగించడానికి అంగన్వాడీలు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలు కోరుకుంటున్నది గొంతెమ్మ కోరికలేమీ కాదు. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలంటున్నాం. మినీ వర్కర్స్గా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నాం. ఏదైతే అద్దెలు దీర్ఘకాలికంగా బకాయిలు ఉండిపోయాయో, సొంత డబ్బులు పెట్టి అంగన్వాడీలు మెయింటైన్ చేస్తున్నారో అటువంటి బిల్డింగ్లకు అద్దెలు చెల్లించాలని చెప్తున్నాం. టీఏడిఏలు బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్తున్నాం. ప్రమోషన్లో రాజకీయ జోక్యం ఉండకూడదని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి ఈ రకంగా యాప్లు ఏవైతే ఉన్నాయో, పని భారాన్ని పెంచే యాప్లు ఏవైతే ఉన్నాయో ఆ యాప్లన్నింటినీ కూడా రద్దు చేయమని చెప్పేసి కోరుతున్నాం. ఇటువంటి న్యాయమైన డిమాండ్లన్నీ కూడా అడుగుతూ ఉంటే వాటిలన్నీ పరిష్కరించాల్సింది పోయి అంగన్వాడీల పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం కక్ష సాధింపుతో ఈ రోజున దాడి చేయడం కోసం బెదిరింపు చర్యలకు పాల్పడడం అనేది పచ్చ దుర్మార్గం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, అంగన్వాడీ వాళ్ళతో పెట్టుకోవద్దు. అంగన్వాడీ వాళ్ళ సమస్యల్ని, న్యాయమైన సమస్యలు, న్యాయమైన డిమాండ్లు, మీరు పాదయాత్రలు ఇచ్చిన హామీలవి. కాబట్టి తక్షణమే దాన్ని అమలు చేయడం కోసం చిత్తశుద్ధిగా ప్రయత్నం చేయండి. అది కాకుండా వాళ్ళ మీద వేధింపులకి, వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకి పాల్పడితే చూస్తూ సహించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,08,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ తిరగబడితే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా పోతాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలతో పెట్టుకుంటే ఏ గతి పెట్టిందో మీరు చూశారు. కాబట్టి అటువంటివి కాకుండా వీళ్ళ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలి, లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాడతామని చెప్పేసి వెనక్కి తగ్గేదే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ స్వామివారిని ధర్మకర్తల సమావేశం అనంతరం ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి పూర్ణకుంభ స్వాగతం పలికి ముందుగా కుప్పస్తంభము, ఆలింగనము, తదుపరి స్వామివారి దర్శనం, అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనము ఇచ్చి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
గాజువాక నియోజకవర్గం నూతన సమన్వయకర్తగా నియమితులైన 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకోటి రామచంద్రరావు చందుకు వైసీపీ పార్టీ నాయకులు, అభిమానులు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. పంతులు గారి మేడ స్థానిక కళ్యాణ మండపంలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు తదితరులు పాల్గొని ఉరుకోటి చందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సమన్వయకర్త చందు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తారని చెప్పారు. తనపై నమ్మకంతో తనకి ఇంతటి గుహత్తర బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి, జిల్లా అధ్యక్షులు కోలా గురువుల గారికి, స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారికి పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీలు, అన్ని వార్డుల నాయకులను, కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్తారని చెప్పారు. కార్యక్రమాలను కూడా చురుగ్గా పాల్గొంటూ ప్రజలకి అటువంటి కార్యక్రమాలు మరింత చేరువ చేస్తానని చెప్పి మీ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా గాజువాక నియోజకవర్గంలో దిగ్విజయం చేసే విధంగా అందరినీ కూడా సమన్వయపరుస్తూ ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రేపు డిసెంబర్ 21వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమం ఉంది. ఆ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని అన్ని వార్డుల్లో కూడా గాజువాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బ్లడ్ క్యాంప్ నిర్వహించడమే కాకుండా అన్ని వార్డుల్లో కూడా సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ కార్యక్రమాలు, అలాగే పలు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కానీ, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం, ఇవన్నీ కూడా నిర్వహించమని చెప్పి మా యొక్క వార్డు కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, అలాగే వార్డు అధ్యక్షులు, అలాగే మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరికీ, కార్యకర్తలందరినీ కూడా, ముఖ్య నాయకులు, కార్యకర్తలందరినీ కూడా కోరుతూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, అలాగే నియోజకవర్గ ఆ స్థాయిలో కూడా ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క వేదిక అవన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి కూడా మీ మీడియా మిత్రులందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించమని కోరుకుంటూ, అలాగే ఆ యొక్క కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగ జరుగుతాయి. గాజువాక నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు మీ యొక్క నాయకులందరితో కలిసి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి మీ అందరినీ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి, ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నాకు యొక్క బాధ్యతలు చేపట్టానో ఇన్ఛార్జిగాన, ఇక నుంచి ఈ యొక్క వార్డుల్లో జరుగుతున్న వై ఏపీ న్యూస్ జగన్ కార్యక్రమాల్లో కానీ, ఇతర పార్టీ కార్యక్రమాలన్నింటిలో కూడా నేను పాల్గొంటాను. ఆ యొక్క కార్యక్రమానికి మీ అందరూ కూడా గాజువాక నియోజకవర్గం శివారు అగనంపూడి టోల్గేట్ సమీపంలో పైలాన్ వద్ద నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 2013లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్న మీకోసం ప్రజలకే అంకితం 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ముగింపు కార్యక్రమం నేపథ్యంలో పైలాన్ ఏర్పాటు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీకి గాజువాక పైలాన్ కలిసి వచ్చే సందర్భంగా ఇటు నారా లోకేష్ కూడా 18వ తేదీన యువగలం పాదయాత్ర కార్యక్రమం అగనంపూడి సమీపంలో మినీ పైలాన్ ఆవిష్కరణ జరగనుంది. 15న ఉక్కు నగరంలో బస చేసి 18న ఉక్కు కార్మికులకు మద్దతుగా పోరాట కమిటీ శిబిరంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం మినీ పైలాన్ ఆవిష్కరణ చేస్తారు. ముగింపు కార్యక్రమం సభని ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి అయ్యన్న పాత్రుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు ఈ యువగలం ఇక్కడ కార్యక్రమాలని పర్యవేక్షిస్తానికి వచ్చిన గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే సమన్వయకర్త పల్లా ప్రసాద్ సింగ్ గారికి, కార్పొరేట్ యువగలానికి ఏంటంటే ఇక్కడ జరిగే పర్యవేక్షణ ఏంటంటే, మనం అందరం ఇక్కడ రాష్ట్ర కమిటీ ఎవరైతే యువగలం కోఆర్డినేటర్లు ఉన్నారో వాళ్ళు వచ్చి సూచనలు ఇచ్చి వాళ్ళ ప్రకారమే నడవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళే ఇక్కడికి వచ్చి సూచనలు సలహాలు ఇచ్చి మనుషులు మ్యాన్ పవర్ అంతా చెప్పి మనకు అందజేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా
గంటకి మానిటరింగ్ చేసుకుని పల్లాసీని గారికి సూచనలు ఇచ్చి ఇక్కడ ఉన్న తాపీ మేస్త్రులు కానీ పెయింటర్లు కానీ అందరితో మాట్లాడి సూచనలు ఇస్తున్నారు. అట్లానే ఇక ఈ 4 రోజులు కూడా గాజువాకలో ఉన్న కార్పొరేటర్లు కానీ అలాగే వార్డు నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరినీ సమన్వయపరిచి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు ఈరోజు ఈవినింగ్ కూడా ఇక్కడ కార్యక్రమాలకు టెంట్ వేసి కార్పొరేటర్లు సమన్వయకర్త ప్రసాద్ సింగ్ గారి సమక్షంలో కార్యక్రమాలు పర్యవేక్షిస్తారు. కాబట్టి యువగలాన్ని మాత్రం చారిత్రాత్మకంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముగించింది ఇక్కడే, ఆ లోకేష్ బాబు తనయుడు ముగించేది ఇక్కడే, కాబట్టి ఆ ఘనత మా గాజువాక నియోజకవర్గానికి దక్కింది. కాబట్టి మేము ఆనందం వ్యక్తం చేసి ఈ అందరి నాయకుల సమక్షంలో మేమందరం ఘనస్వాగతం పలికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి సరైన ప్రాతినిధ్యం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తొచ్చే విధంగా చరిత్రాత్మక ఘట్టంగా దీన్ని తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ భాగంలో కూడా వీరందరి సహకారంతో నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తల్లి రండి గాజువాక నియోజకవర్గం కార్యకర్తలని పిలిపిస్తున్నాను. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ నెల 17 నుంచి తూర్పు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ ఎంఈవి సత్యనారాయణ గారు తెలిపారు. ఈ మేరకు గురువారం విశాఖ పెద్దవాల్టర్ లాసెన్స్ బే కాలనీ పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలను మీడియా సమావేశంలో గౌరవనీయులు సత్యనారాయణ గారు తెలిపారు. ఈ నెల 15న 13వ వార్డు 6వ ప్రాంతం పైనాపిల్ కాలనీ నుండి ఉదయం 7 గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో ఉన్న 14 వార్డుల్లో వార్డుకు 4 రోజుల చొప్పున వార్డు పర్యటన పాదయాత్ర కొనసాగుతుందని, ప్రతిరోజు ఉదయం 7 గంటలకు వార్డులో పాదయాత్ర మొదలుకొని ఉదయం 11 గంటలకు ముగుస్తుందని, మరలా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. అదేవిధంగా గడప గడపకు వెళ్లి రోడ్లు, డ్రైనేజీలు, ఆలయ అభివృద్ధి నిర్మాణం కొరకు మౌలిక వసతి సమస్యలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా స్థానికులను అడిగి తెలుసుకుని వెంటనే సత్వర పరిష్కారం కొరకు సంబంధిత అధికారులతో వెంటనే పరిష్కార చర్యలు చేపడతామని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మౌలిక వసతి కల్పన ధ్యేయంగా పనిచేస్తామని, ఈ నియోజకవర్గంలో ఏ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు సత్వర చర్యలు చేపడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కూడా ఈ రకంగా పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసుకున్నందుకు, ముఖ్యంగా ఈరోజు సమావేశానికి పిలిచిన కారణం ఏంటంటే, రేపు నుంచి డిసెంబర్ 15 రేపు నుంచి తూర్పు నియోజకవర్గంలో 13వ వార్డులో స్టార్ట్ చేసి నియోజకవర్గం మొత్తం ప్రతి ఇంటింటికి వారి సమస్యలు తెలుసుకుంటూ, వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ పాదయాత్ర చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ పాదయాత్రలో భాగంగా వై నీడ్స్ జగన్ అనే కార్యక్రమం, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎందుకు కావాలనే కార్యక్రమాన్ని కూడా మనం ఇంటింటికి వివరించుకుంటూ మన కాన్స్టిట్యున్సీ అంతా కూడా పాదయాత్ర ద్వారా చేయాలని ఒక 60 రోజులు ప్రోగ్రాం. అది ఒక వార్డుకి 4 రోజులు చొప్పున కేటాయించుకుని 15 వార్డులు 60 రోజులు పడుతుంది. 60 రోజులు కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకుని చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి ఇంటింట్లో ఉన్న సమస్యలు, ఎవరికన్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సంక్షేమ పథకాల ప్రభుత్వం ద్వారా ఎవరికైనా ఏదన్నా కొన్ని సమస్యల కారణాల వలన వారు అందుకోలేకపోతున్నా సరే, వారి సమస్యలు వెంటనే కూడా స్పాట్లో క్లియర్ చేసే విధంగా సంబంధిత పేపర్స్ అన్నీ కూడా పెట్టుకుని, దానికి సంబంధించిన టీంని పెట్టుకుని వారి సమస్యలు అక్కడే పరిష్కరించే దిశగా, అదేవిధంగా ఆ పర్టికులర్ ఏరియాలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేకపోతే ఇంకా ఇతర సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా, వీధి లైట్లు కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అక్కడికక్కడే పరిష్కరించే దిశగా ముందు తీసుకెళ్లాలని, అంతేకాకుండా ఏదైనా కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే ఇంకా ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కావాలన్నా సరే అవి వీలైనంత వరకు ఎంపీ లాట్స్ కానీ లేదా ఏదైనా వేరే నిధుల నుంచి కూడా ఏర్పాటు చేసే విధంగా, అంతేకాకుండా ఏదన్నా గుడులు కానీ లేదన్నా ఇలాంటి కార్యక్రమాలు, పండగలు కానీ అటువంటి కార్యక్రమాలు వారు ఏదైనా కావాల్సిన గుళ్ళు కట్టాలనే కార్యక్రమం ఉంటే అది మా సొంత నిధుల ద్వారా, అంటే ప్రభుత్వం ద్వారా పనులు చేయడం వీలు కాదు కాబట్టి సొంత నిధుల ద్వారా అవి కూడా చేసే విధంగా మనం ఒక నిర్ణయం తీసుకుని రేపు నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఇది ముఖ్యంగా ఈరోజు మీతో చెప్పాలనుకున్న కార్యక్రమం. అదే కాకుండా ఆడుతా ఆంధ్ర ఆ కార్యక్రమాన్ని కూడా అందరికి తీసుకెళ్ళి అందరితోనూ దాంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా కూడా అందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇది ముఖ్యంగా బేసిక్గా ఉన్న విషయం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వచ్చే వారంలో ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా
మన తూర్పు నియోజకవర్గం అన్ని చోట్ల అన్ని వార్డులో కూడా అత్యంత భారీగా దాన్ని చేయాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి వార్డులో కూడా రక్తదాన శిబిరాలు, అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమం, పేదలకు దుస్తులు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఫ్రూట్స్ ఇలాగా డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం, అనాథ పిల్లలకు కానీ అదేవిధంగా వృద్ధులకు కానీ వాళ్ళకి పళ్ళు ఇలాంటి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం, అదేవిధంగా ఎవరన్నా వీధుల్లో ఉన్న అంటే అడుక్కునే కార్యక్రమాలు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అవసరమైతే వారు ఎవరైనా ఉంటే తూర్పు నియోజకవర్గం మొత్తంలో అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే వారందరినీ కూడా వారు ఏదైనా మానసిక వ్యాధితో ఉంటే మానసిక ఆసుపత్రులు తరలించడం, వారికి ట్రీట్మెంట్ చేయించడం, అదేవిధంగా వారు ఏదైనా వ్యాధులు ఉంటే వాళ్ళకి వైద్యం చేయించే కార్యక్రమాన్ని కూడా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా ఒక భారీగా చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. అది కూడా భారీగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇలా ఇవన్నీ కార్యక్రమాలు కూడా రేపు నుంచి 15వ తారీఖు నుంచి ఒక 2 నెలల పాటు కంటిన్యూగా చేయాలని నిర్ణయం తీసుకోవటం, అది మీ అందరి ద్వారా మీ పాత్రికేయ మిత్రులందరి ద్వారా అందరికీ షేర్ చేసుకుని మీ ద్వారా మీ నోటీస్లో కూడా పెట్టాలని మీ అందరినీ కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీలైనంత వరకు మా ప్రోగ్రామ్ని మీరు కూడా వచ్చి సమస్యలు తెలుసుకునే దిశలో మీరు కూడా మాకు సహకరించవలసిందిగా మేము కూడా మీకు కోరుతూ ఉన్నాం. అంటే తూర్పు నియోజకవర్గం గత 2 సార్ల నుంచి వైఎస్ఆర్సీపీ కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు మొన్న 21లో జరిగిన ఎలక్షన్లో అత్యధిక స్థానాలు మా కార్పొరేటర్లు గెలుచుకున్నాం. ఇక్కడ అత్యధిక మెజారిటీతో మనం 17,000 మెజారిటీ మాకు ఇక్కడ వచ్చింది. అంచేత ప్రజల సమస్యలు కూడా మేము చాలా వరకు మా కార్పొరేటర్లు చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా చాలా చక్కగా మేము అటెండ్ అవుతా ఉన్నాం. సో ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో తీసుకెళ్ళి చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తూ ఉన్నాం. అంటే ఎంఆర్ ఆఫీస్ మన తూర్పు నియోజకవర్గానికి అంటే విశాఖపట్నంలో ఇప్పుడు మనం రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, మధురవాడ పిఎం పాలెం అర్బన్. అదే అవునండి, అదే అంటే ఇప్పుడు ప్రాముఖ్యత ఎలా ఉందంటే సాధారణంగా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మీ అందరికీ తెలుసు సచివాలయాలు ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి గారు. అన్ని పనులు సచివాలయాల ద్వారా ఇవాళ డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఇతర ఏ రకాలైన అవసరాలు ఉన్నా రేషన్ కార్డు కానీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే ఇవ్వటం జరుగుతూ ఉంది. గతంలో అయితే అన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జరిగేవి. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధం లేకుండా అన్ని సచివాలయం లెవెల్లోనే వాలంటీర్లు సెక్రటరీలు కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా అటువంటి అవసరం ఉందని చెప్పి అనిపిస్తే దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మనం ఒక ప్లేస్ ఒకటి చూసి ఎంవిపి కాలనీ కానీ అరిలో ప్రాంతంలో కానీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఏర్పాటు చేసి మనం తీసుకెళ్దాం కూడా తెలియజేస్తాం. అలాగే చెప్తాను. అందరికీ కొంచెం స్నాక్స్ టీలు చలికాలంలో నిరుపేదలకు అభాగ్యులకు రోడ్డుపైనే నివసించే వారికి 2,000 పైగా రగ్గులు పంచిపెడుతున్నట్లు ఆర్ఆర్ డ్రీమ్ ఫ్రీడమ్ అధినేత డాక్టర్ రత్నరాజు పొలమరశెట్టి తెలిపారు. తన తమ్ముడు రాజశేఖర్ జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఈ కార్యక్రమం చేస్తున్నామని, ఈసారి స్కామ్ లిమిట్స్ పి సురేష్, సి ప్రభాకర్, కేపీ బెహ్రా, వీరుమామ గారు కూడా కలిసి రావడం ఈ కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అప్పుడు సమాజం బాగుంటుందని అన్నారు. మనం వ్యాపారంలో అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నప్పుడు సమాజం కోసం ఎల్లప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటే అది అందరికీ మంచిది చేస్తుందని నమ్మి ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఈ రగ్గులు వివిధ ప్రాంతాల్లో పంచిపెడుతున్నామని డాక్టర్ రత్నరాజు తెలిపారు. ఎంతో బిజీ ఉన్నప్పటికీ వారికి ఉన్నటువంటి దార్శనికత, మానవతా దృక్పథాన్ని ప్రతి సంవత్సరం ప్రతి అంశాల్లో అనేకమైన సందర్భాల్లో వారు నెరవేరుస్తున్నారు. మరి ఈరోజు కూడా వారి యొక్క తమ్ముడి యొక్క జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా ఈ చలికాలంలో అందరికీ అవసరమైనటువంటి ఈ కంబళ్ళు రగ్గులు వారు ఇవ్వాలని ఆశయంతో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. విశాఖ ఉత్తర నియోజకవర్గం 44వ వార్డు రామచంద్రనగర్ మాదెట్టి గార్డెన్స్ 39 లక్షల వ్యయంతో బీటీ రోడ్ల పనులు, పలు అభివృద్ధి పనులు
కోసం శంకుస్థాపన కార్యక్రమం రామచంద్రనగర్ వద్ద జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పార్టీ మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు గారు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాటల మండల అధ్యక్షులు కట్టుమూరు సతీష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ రాజు, 45వ వార్డు అధ్యక్షులు పైడి రమణ, జేసీఎస్ మండల కన్వీనర్ బుల్స్ జగదీష్, డిఈ బర్ని, ఏఈ రమణమ్మ, 44వ వార్డు అధ్యక్షులు హబీబ్, తాతారెడ్డి, కృష్ణారావు, శ్రీనివాస్, ఎం గోపి, తిరుపతి, ముస్తఫా, బషీర్, ప్రసాద్, గ్రామ పెద్దలు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఉత్తర నియోజకవర్గంలో 44వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ సోదరులు శ్రీ బాణాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 2 రోడ్లకి సంబంధించి ఈరోజు సుమారు 39 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కేపాలెం 80 ఫీట్ రోడ్ నుంచి రామచంద్రనగర్ మీదుగా ఉర్దూ స్కూల్ వరకు, అదేవిధంగా సాయిబాబా టెంపుల్ టు మాదేటి గార్డెన్స్ గాయత్రి హాస్పిటల్ లైన్లో 19.5 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ప్రతి చోట కూడా వార్డులో గడప గడపకి మన ప్రభుత్వ ద్వారా కార్యక్రమం ద్వారా కావచ్చు, ముఖ్యంగా కార్పొరేటర్స్ స్థానికంగా ఉన్న ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకమై స్థానిక వార్డులో ఉన్న ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులను వినతుల్ని కూడా స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకి మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఎప్పటికప్పుడు జీవీఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రతి సమస్యని కూడా పరిష్కరించే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు ఎప్పుడూ ఒకటే చెప్తుంటారు, సంక్షేమానికి సంబంధించి ఏ విధంగా అయితే అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించి పేద కుటుంబాల్లో వెలుగులు నింపాము, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ, మరుగునీరు కానీ, విద్యుత్ సమస్యలు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్కూల్స్ కానీ, పార్క్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, వాటన్నీ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పర్యటనలు చేసి ప్రతి సమస్యని పరిష్కరించి ప్రజలకి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి మనం చూసాం, గతంలో ఈ విశాఖపట్నం నగర చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా విశాఖపట్నం చంద్రబాబు ప్రజలకు సుపరిపాలనతో పాటు నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హితవు పలికారు. ఆ గట్టు చూశాను, ఈ గట్టు చూస్తున్నానని టీడీపీ చంద్రబాబుకు వైసీపీ ప్రభుత్వానికి సముద్రమంత తేడా ఉందన్నారు. ఏ సమస్య అయినా జగనన్న దృష్టికి వెళ్తే మాట ఇస్తే మడం తిప్పని నేతగా అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారని వెల్లడించారు. నేడు పేదలకు అవసరమైన పథకాలు, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూనే వృత్తిదారులకు, వ్యాపారస్తులకు అవసరమైన ఇటువంటి సదుపాయాలను, భవనాలను కోట్లాది రూపాయలతో కేటాయించి నిర్మిస్తున్నారని అన్నారు. చేపల వ్యాపారాల కళను నెరవేర్చిన కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్ల ప్రయత్నం అభినందనీయమన్నారు. ఎండనక వానక రోడ్ల మీదే వ్యాపారం చేసిన మత్స్యకార వృద్ధులను సదుపాయాలను బాసటగా నిలిచిందన్నారు. సుమారు 4,90,000 రూపాయలతో నిరుపమానంగా ఉన్న ప్రదేశాలు చాలా చక్కగా ఆధునీకరించారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ చేపల మార్కెట్ లేక మత్స్యకారులు, వ్యాపారులతో పాటు స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా నూతన మార్కెట్ సదుపాయాన్ని, ఆధునీకరణకు నిధులు కేటాయించడం ఆనందనీయమన్నారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు కూడా వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు నాయకులు, వెల్లంగిరావు, మహిళలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చేపల మార్కెట్ లేక ఇక్కడ ఉన్న ప్రజలందరూ కంచరపాలెం వెళ్ళడం లేదు అంటే పూర్ణ మార్కెట్ వెళ్ళడం చాలా దూరంగా వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతుంది జనాలకి. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలను తెలుసుకొని మరి మా వాసుపల్లి గారు ఒక 20 లక్షల వరకు దీని మీద పెట్టి శాంక్షన్ చేయించారు. ఇంకా దానికి మరమ్మతులుగా ఈ రోజైతే 4,90,000 వరకు ఉన్న మరమ్మతులు కూడా చేయించి మరి ఈరోజు మా మత్స్యకారులందరికీ కూడా అందజేస్తున్నారు. మరి దీని అంతటికీ కారణం మా వాసుపల్లి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి నుంచి కోరుకుంటూ మరి మా వాసుపల్లి గారికి మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇది ఒక కళ, ఆ కళను నెరవేర్చినటువంటి మా కార్పొరేటర్ గారు 41వ వార్డు శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమాదేవి గారు, అలాగే శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. యానాపురం అయితే చాలా రిచ్గా, వ్యాస్ట్గా ఎదిగిపోయింది. కానీ వాళ్ళ బిజినెస్ చేయాలంటే మాత్రం ఎక్కడో దూరాన్న వెళ్ళే పరిస్థితి అన్నమాట. ఒక ఫిష్ మార్కెట్ లేదు,
ఉంది, కానీ రోడ్డునే నమ్ముకొని బతికే మత్స్యకారులు ఎండనక వాననక రోడ్డు మీదే తడుస్తూ ఎండ్లో ఆ ఎండి చేప మాదిరిగా ఎండిపోయి వ్యాపారం చేసి వారు చూస్తూ ఉన్నాం. ఈరోజు కాళ్ళు కూడా పూర్తిగా రావట్లేదు నడవడానికి. ఆ వయసులో కూడా వాళ్ళేమో ఈ వ్యాపారం చేస్తూ ఉన్నారు. దీన్ని గ్రహించినటువంటి మా కార్పొరేటర్ గారు అలాగే నేను కూడా సుమారు 25 లక్షలతోటేమో ఈ యొక్క షెడ్ ఇప్పుడేమో చూస్తే స్టాండర్డ్స్ బాగున్నాయి, ఎలక్ట్రిఫికేషన్ వచ్చింది, మంచి వెంటిలేషన్ ఉంది, లాకింగ్ సిస్టమ్ ఇచ్చాం బోత్ సైడ్స్. ఇంకా నేనేమో మా కోడిగుడ్ల పూర్ణిమ గారిని కోరుతాను 2 ఫ్యాన్స్ ఒకటి ఫిట్ చేయించమని చెప్పేసి వారి నమస్కారం. ఈరోజు వాటి 1 వార్డులో గత ప్రభుత్వం నుంచి శిథిలావస్థలో ఉన్న చేపల మార్కెట్ని సుమారు 25 లక్షల వ్యయంతో దాని ఫౌండేషన్ కానీ ఇంకా ఇతర వసతులకి 20 లక్షలు ఖర్చు అవుతున్నా, ఇంకో 5 లక్షలు బ్యాలెన్స్ ఉండగా వాసుపల్లి గారు తక్షణమే దాన్ని పరిష్కరించి 25 లక్షల వరకు దీనికి శాంక్షన్ చేయించారు. ఓట్ల కోసం పనిచేసే ఎమ్మెల్యే కాదని, వాసుపల్లి అంటే నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడని దక్షిణ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాసుపల్లి వార్డు పర్యటనలో భాగంగా శుక్రవారం 33వ వార్డు నీలమ్మ వేప చెట్టు బంగారమ్మమెట్ట ప్రాంతంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ అందిస్తున్న సంక్షేమ పాలన ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వార్డు పర్యటనలో ప్రజల నుండి ఆత్మసంతృప్తినిస్తుందని, ప్రజల కళల్లో ఆనందం, జగన్పై ఉన్న ప్రేమ తనపై కూడా చూపిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఎత్తుపల్లాలు ఉన్న నేపథ్యంలో కొలైనీర్ ఫోర్స్ తగ్గుతుందని, అలాగే ఆరోగ్య సమస్యలు బాధపడుతూ ఆరోగ్యశ్రీ కార్డు లేని వారు కూడా ఉన్నారని తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. గృహ నిర్మాణాలు, రేషన్ కార్డులు చిన్న సమస్యలు ఉన్నాయని, ఏదైనా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే నాయకత్వం వహిస్తున్నామని అన్నారు. అర్హతలైన ప్రతి సమస్యకు పరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, మండల ప్రెసిడెంట్, వార్డు ప్రెసిడెంట్, కస్టడీ ఇన్ఛార్జ్, సెట్ డైరెక్టర్లు, జిల్లా సీనియర్ నాయకులు, ఆలయ చైర్మన్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వర్గంలో వార్డు పర్యటన 33వ వార్డు పర్యటన మాజీ కార్పొరేటర్ శ్రీ పచ్చరపల్లి రాము గారు అధ్యక్షతన మరియు అధ్యక్షులు శ్రీ రమేష్ గారు వారి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము. ఎంతో ఆత్మసంతృప్తినిస్తూ ఉంది ఈ యొక్క వార్డు పర్యటన. మేము చేసిన 4.5 సంవత్సరాల సేవకు ఈరోజు ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఒక నమ్మకము, ఒక భరోసా, అలాంటి భరోసా ఈరోజు వారి మీద ఉండే ప్రేమ మాకు కూడా కొంత పంచుతూ ఉన్నారన్నమాట. వార్డంతా కూడా వెళ్తూ ఉన్నాము, ప్రతి గడప కూడా టచ్ చేస్తూ ఉన్నాము. ఆ యొక్క ఆనందంతో వారు రావడము, సమస్యలు ఏమైనా ఉన్నాయని అడిగితే అన్నీ బాగా ఉన్నాయని చెప్పడము. ఏదైనా ఎక్కడైనా సరే, ఇక్కడ ఏదో కాలనీ ఉంది, ఆ కాలనీలోనేమో హైట్ ఎక్కువ ఉంది, చిన్న వాటర్ సమస్య ఉంది, ప్రెజర్ తక్కువ ఉంది, ఎందుకంటే అది అప్పు కాబట్టి అది కూడా చేసేస్తాం. సమస్యలు చేయడానికే నాయకత్వం వహిస్తూ ఉన్నాం, అంతేగాని సమస్యల పరిష్కారం కాకపోతే నాయకత్వం ఎందుకు ఇక్కడ మాకు? మేము దద్దమ్మలాగా మేము భావిస్తాం అన్నమాట. సో అడిగి తెలుసుకుంటా ఉన్నాం. రేషన్ కార్డు లేదా, రేషన్ కార్డు చేయిస్తూ ఉన్నాం. పెన్షన్ లేదా, పెన్షన్ చేయిస్తూ ఉన్నాం. కానీ ఎలిజిబిలిటీలో ఉండాలి. ఈరోజేమో 60 గజాల ఇల్లు ఒకటి, తర్వాత ఏమో 28 గజాల ఇల్లు ఒకటి, 2 ఫ్లోర్లు, డాబా గార్డెన్స్లో ఒక 60 గజాలు, తర్వాత ఏమో ఇంకో దగ్గర ఒక 28 అండి. అది ఆటోమేటిక్గా వాళ్ళ పెన్షన్ కట్ అవుతుందన్నమాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.